అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ H143 రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో కలెక్టరేట్ కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సామల గట్టు నాయకత్వంలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన జర్నలిస్టులు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో తీవ్ర జాప్యం కారణంగా అర్హులైన జర్నలిస్టులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయాణ సౌకర్యాలు, ఇతర అధికారిక గుర్తింపు ప్రయోజనాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల్లో బస్ పాసులు పలుమార్లు రెన్యువల్ చేయించుకోవాల్సిన పరిస్థితి జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ అధికారి నాయకుల నుంచి వినతి పత్రాన్ని స్వీకరించి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. కార్యక్రమంలో వివిధ మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పరకాల ప్రవీణ్, రేగుల రాంప్రసాద్, రసల్ సయ్యద్ అలీ, రాంపల్లి సంతోష్, సిహెచ్ దేవరాజు, మల్లికార్జున్, కలీం దేవేందర్, జిల్లా రమేష్, చౌటుపల్లి వెంకటేష్, రియాజ్, గోవింద్ వేణు, భట్టు శ్రీనివాస్, ఫహద్, కంటాల విజయ్, పంపరి నాగరాజు, శ్రీకాంత్ రెడ్డి, మల్ల సత్యనారాయణ, పోతుల గాంధీబాబు, జింకా శ్రీధర్, వసీం, జనగామ రమేష్, పండుగ స్వామి, సలీం, జితేందర్, విష్ణు, గంగాధర్, అసీం, సదుమల్లా తిరుపతి, పరుపుల నారాయణ ప్రసాద్, సత్యం, రెడ్డిమల్ల నర్సయ్య, కృష్ణ, అజర్, గడ్డం రవి, సంతోష్ తదితర పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్లక్ష్యం. జై తెలంగాణ, జై తెలంగాణ. అర్హులైన జర్నలిస్టులకు, అర్హులైన జర్నలిస్టులకు, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. జర్నలిస్టులకు, జర్నలిస్టుల ఐక్యత. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 500 మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో కొంతమందికి మాత్రమే అక్రిడిటేషన్ ఇచ్చి దాదాపు 1-2 నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు. వెంటనే స్పందించి అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి జీవో ప్రకారమే, జీవోను విభేదించి ఇవ్వమని మేము డిమాండ్ చేయట్లేదు, జీవో ప్రకారమే అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అల్లంనాయ సార్ నేతృత్వంలో కోసం పోరాటం చేయడానికి పుట్టినటువంటి యూనియన్ TJF ఇప్పుడు జర్నలిస్టుల సమస్యలపైన వాటి పరిష్కారం కోసం వాటిని హక్కులను సాధించుకోవడానికి ముందుండి పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి యూనియన్. ఈ యూనియన్ ఎల్లవేళలా జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తుందనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రతి ఒక్క జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డును తన యొక్క గౌరవంగా భావిస్తాడు. ఈ అక్రిడిటేషన్ కార్డు అనేటువంటిది ప్రభుత్వం గుర్తించి ఇచ్చేటువంటి కార్డు. ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుంటుందో ఆ సంక్షేమ పథకాలకు అర్హులు ఈ కార్డు ఉన్నవాళ్ళు. అయితే ప్రభుత్వం ప్రస్తుతము జర్నలిస్టులకు ఏం సంక్షేమం ఇస్తుందో ఏం ఇస్తలేదో తెలియదు, కానీ కేవలం ఒక బస్ పాస్ మాత్రం ఇస్తుంది. ఈ బస్ పాస్ మహిళలకైతే పూర్తిగా ఉచితంగా ఇస్తుంది, జర్నలిస్టులకు 1/3 అని ఉంటుంది. అది చెప్పడం 1/3, ప్రాక్టికల్గా చూస్తే సగం ఛార్జ్ పడుతుంది. ఆ ఛార్జ్ పడితే ఆ కార్డు ఇవ్వడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వము నెలల తరబడి, సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తుంది. ఇలాంటి కాలయాపన చేయకుండా వెంటనే ప్రతి ఒక్క జర్నలిస్టుకు, అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వడంలో ఇంకా జాప్యం చేసినట్లయితే తీవ్రంగా ఉద్యమిస్తాము అని హెచ్చరిస్తున్నాం. కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా H143 TUWJ ఆధ్వర్యంలో జిల్లాలో అక్రిడిటేషన్ కార్డుల జారీ అనేది తీవ్రంగా జాప్యం జరుగుతుంది. దీన్ని మేము యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. గత 1.5 రోజులుగా జర్నలిస్టులందరూ అన్ని యూనియన్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని జాప్యం ఒక మన జిల్లాలో జరుగుతుందని మాకు ఇప్పటివరకు తెలిసింది. మీద పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ అందరి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు వచ్చినాయి. కానీ ఈ జిల్లాకి ఏమైందో తెలియదు. కానీ ఈ ఇంత నిర్లక్ష్యం జర్నలిస్టుల మీద తగదని మేము కోరుతున్నాము. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి మా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అర్హులైన అందరికీ జర్నలిస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం నిరసన మాత్రమే. రానున్న రోజుల్లో యూనియన్ ఆధ్వర్యంలో మా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అల్లంనారాయణ సారు, మారుతన్న, మా జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా,
ప్రవీణ్ అన్న వీళ్ళందరూ మళ్ళొక్క ఉద్యమం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికైనా అర్హులైన జర్నలిస్టు వెంటనే అక్రిడేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ H143 ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందివ్వాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. మిత్రులారా, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా చెప్పుకుంటున్న ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియాలో పనిచేస్తున్న విలేకరులు ఈరోజు అక్రిడిటేషన్ కార్డు కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా? అది ఏదైతేనేమి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డును అడుక్కునే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి నెలకొనడం అనేది చాలా బాధాకరం. ఇటీవల నాకు తెలిసి ఈ 6 నెలల కాలంలో బస్సు పాస్ను 6 సార్లు రెన్యువల్ చేశారు. ప్రతిసారి 50 రూపాయలు వెచ్చించి బస్ స్టాండ్కి పోయి పాస్ తీసుకోవాలి. ఏంటి అసలు? అంటే జర్నలిస్టు సమాజం పక్షాన ప్రభుత్వం అసలు వైఖరి ఏంటి? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల పక్షాన్నే మీరు ఈ రకంగా వివరిస్తే రాబోయే రోజులల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని మా TUWJ H143 తరఫున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా పాలకులే కావచ్చు, అధికారులే కావచ్చు, కళ్ళు తెరిచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న ప్రతి అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడిటేషన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల వారం రోజుల సమయం ఇస్తున్నాం. లేని ఎడల భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకడమని చెప్పి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహచర జర్నలిస్టు మిత్రులందరికీ, యూనియన్ సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.